ప్రపంచంలో ఉన్న మతాలు వాళ్ళ జనాభా గురించి ఒక సంస్థ రీసెర్చ్ చేసింది. రీసెర్చ్ చేసి ఏమని చెప్పిందంటే ప్రపంచం అంతా ప్రమాద పంచుల్లోకి వెళ్ళిపోతూ ఉంది, ముస్లిం జనాభా విపరీతంగా పెరుగుతుందని చెప్పింది. ఇప్పటివరకు అయితే ప్రపంచంలో క్రైస్తవ జనాభా 230 కోట్లతో అగ్రస్థానంలో ఉంది. రెండో స్థానంలో ముస్లిం జనాభా 200 కోట్లతో ఉంది. కాకపోతే భవిష్యత్తు ఎలా ఉంటుందంటే 2010-20 సంవత్సరాల మధ్య 10 ఏళ్ల కాలంలో ముస్లిం జనాభా 34.7% పెరిగి 200కి చేరింది. సో అలాగే క్రిస్టియన్స్ అంటే క్రైస్తవ జనాభా ఎంత పెరిగింది అంటే 12.2 కోట్లు పెరిగింది, ఇప్పుడున్నది 230 కోట్లు. అలాగే హిందూ జనాభా ఎంత పెరిగిందంటే 14.6% ఏదో పెరిగింది. సో ఓవరాల్గా చూసినప్పుడు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఈ ముగ్గురిట్లలో చూస్తే 34.7% తోటి ముస్లిం జనాభా విపరీతంగా పెరిగి 200 కోట్లు రెండో స్థానానికి వచ్చింది. సో ఓవరాల్గా చూసినప్పుడు క్రిస్టియన్ జనాభా మాత్రం 1.8% తగ్గినట్లుగా చెప్తా ఉన్నారు. జనాభా పెరగటం 12.2 కోట్లు ఓకే, కానీ తగ్గడం మాత్రం ఇంతకుముందుతో పోలిస్తే 1.8% తగ్గిపోయింది. సో 230 కోట్లతో ప్రపంచంలో క్రైస్తవ జనాభా మొదటి స్థానం ఉండి ఈరోజు ముస్లిమ్స్ 200 కోట్లతోటి రెండో స్థానానికి వచ్చిండ్రు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటి అంటే 2060 వరకు వీళ్ళు దాదాపు క్రైస్తవ జనాభాని దాటిపోయి నెంబర్ 1 ఇన్ ద వరల్డ్లో వాళ్ళ జనాభా సంఖ్య ఉంటుంది. భారతదేశం మాత్రం స్టెబిలిటీ మెయింటైన్ చేస్తుంది. 14.2 లేదా 6 కోట్ల ఆధిక్యతతో పెరిగిపోయింది తప్పితే ఓవరాల్గా అయితే ముస్లిం జనాభా ప్రపంచాన్ని ఆక్యుపై చేయబోతూ ఉంది నెంబర్ 1 పొజిషన్కి అని చెప్తా ఉంది. సో ఇంకా ఇది ఈ విధంగా పెరుగుతుంటే భవిష్యత్తు ఏం జరగబోతుందో అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సో హిందువులు జనాభా పెంచుకోకపోయినా, క్రిస్టియన్స్ జనాభా పెంచుకోకపోయినా కూడా డెఫినెట్గా వీళ్ళందరూ కూడా ప్రమాదంలోకి వెళ్ళబోతున్నారు అనే ఒక హెచ్చరిక సంస్థ వెల్లడి చేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్.